ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 68వ భాగానికి వస్తున్నాం. ఈ రమణ సంభాషణలు అనే గ్రంథంలో ఇదే చివరి భాగం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. హరిజన్ అనే మాసపత్రిక గాంధీజీ గారు నడిపేది. అందులోంచి కొంత భాగాన్ని హాల్లో చదివి వినిపించారు. అందులో గాంధీ గారు ఏం రాశారంటే, నేను రాజ్కోట్ వెళుతున్నాను, ఎందుకు వెళుతున్నాను, ఎక్కడికి వెళుతున్నాను, ఏం చేయడానికి నాకేమీ ఆలోచన రావటం లేదు. ఈశ్వరుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఆలోచిస్తే ఆ నిర్ణయానికి అడ్డంకే కావచ్చు. అందువల్ల నేను ఆలోచించడం ఎందుకు? ఆలోచించకుండా ఉండటానికి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు. ఈ వ్యాస భాగాన్ని చదివిన తర్వాత మహర్షి గారు అందులోని ప్రతి వాక్యాన్ని మళ్లీ చదివి నొక్కి నొక్కి చెబుతూ దాన్ని సమర్థించారు. ఇది అకర్మ లేక అకర్త పనులు జరుగుతూ ఉంటాయి, కానీ నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. దానికి ఉదాహరణ అన్నారు. ఈ మాటల్ని సమర్థిస్తూ మహర్షి గారు తాయుమానవార్ చెప్పిన మాటల్ని కూడా ఉదహరించారు. తర్వాత రోజు ఎవరో ప్రశ్నించారు, తలపులు ఆపటానికి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు, వాటిని చెయ్యాలి అంటేనే కొంత ప్రయత్నం కావాలి అని గాంధీ గారు అన్నారు కదా. ఎట్లాగూ అంటే మహర్షి గారు చెప్పారు, ఆపటానికి ఏం శక్తి కావాలి? ఏదైనా పని చేయాలంటేనే కదా ప్రయత్నము శక్తి. అంటే మళ్లీ ప్రశ్నించారు. మా అనుభవంలో అలాగ లేదు. మీరు చెప్పింది సహజ స్థితియే అయినా మాకు ఏ సాధనలు లేకుండా అటువంటి స్థితి కలిగేటట్టు లేదు అన్నారు. అప్పుడు మహర్షి గారు చెప్పారు, సాధకులందరికీ చాలా ముఖ్యమైన విషయం, సిద్ధి కలగని వారికి, అంటే ఏ ప్రయత్నం లేకుండా అటు నిశ్చలంగా ఉండలేని వారి కోసం సాధనలు చెప్తారు. చేసి చేసి చివరికి ఇక నా వల్ల కాదు అన్నట్లుగా ఆగిపోయే స్థితి వస్తుంది. అప్పుడు ఆత్మ తనంతట తాను బయటపడుతుంది. అంటే చేసి 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 ఆగిపోతుంది అని. అప్పుడు ఆత్మస్థితి ఉంటుంది. తరువాత శ్రవణ మనన నిధిధ్యాసనలు అనే సాధనల గురించి కొద్దిగా వివరించారు. ఆత్మస్వరూపాన్ని నిర్ణయించడం కోసం రకరకాలుగా వినడం, ప్రశ్నించడం, చదవడం మొదలైనవి శ్రవణం కిందికి వస్తాయి.
అట్లా శ్రవణంలో నిర్ణయించుకున్నటువంటి విషయాన్ని ఇతర ఆలోచనలు వచ్చి చెడగొట్టకుండా ఉండటం కోసం మళ్లీ మళ్లీ రకరకాలుగా ఆలోచిస్తూ ఉండటం మననం అవుతుంది. తరువాత ఎప్పటికప్పుడు దాన్ని తన ఆచరణలో పెట్టుకుంటూ, అంటే విన్న జ్ఞానాన్ని అవసరమైనప్పుడల్లా, అంటే రాగద్వేషంలో సుఖదుఖములు కలుగుతున్నప్పుడల్లా మళ్లీ భావంలోకి తెచ్చుకుని ఆత్మజ్ఞానాన్ని కదలకుండా చెదరకుండా నిలబెట్టుకుంటూ ఉంటే అది నిధిధ్యాసన. తరువాత మహావాక్యాలు తత్వమసి మొదలైనవి, అందులో జీవుణ్ణి బోధించేటువంటి మాట ఒకటి, పరమాత్మకు చెప్పే మాట ఒకటి, ఆ రెండుటికి ఐక్యం చెప్పే మాట ఒకటి ఉంటాయి. మహర్షి గారు ఏం చెప్పారంటే, ఈ మాటని ఆ మాటని వివరంగా విచారణ చేయటం, ఆ రెండు ఏ విధంగా ఐక్యం అని దాన్ని మళ్లీ విచారణ చేయటం, తర్కం, ఇదంతా అవసరం లేదు. నువ్వు లేక నేను అనేటువంటి జీవుణ్ణి సూచించేటువంటి పదాన్ని విచారిస్తూ పోతే అది తన అనుభవంలో చూసుకోవచ్చు. ఆ విధంగా గట్టి అనుభవం కలిగితే అప్పుడు తత్ అంటే ఆ పరమాత్మ యొక్క పదం కూడా అర్థమైపోతుంది. ప్రత్యేకంగా దానికోసం విచారణ, ఆలోచనలు, తర్కము ఇవన్నీ అవసరం లేదు. తరువాత ఒక పాశ్చాత్య దేశస్థుడు బాగా చదివి వచ్చినవాడు అడిగాడు, పరమాత్మ అతీతం అంటే దేంతో సంబంధం లేకుండా ఉత్తగా మౌనంగా చెప్పదగిన స్థితి ఇది అని చెప్పడానికి వీలేదు. అది ఒకటి. రెండోది, అన్ని పదార్థాల్లోనూ అంతర్యామిగా ఉంటూ అన్నిటినీ నడిపించేటటువంటిది ఒకటి. ఇక మూడవది, ప్రకృతిగా ప్రపంచంగా కనపడుతూ ఉండేది. ఇన్ని రకాలుగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. వీటిలో ఒక్కొక్కదాన్ని మనం విచారణ చేసి ధ్యానం చేస్తూ అనుభవంలోకి తెచ్చుకోవాలా, అన్నింటినీ కలిపి ఒకటేనా అని అడిగితే మహర్షి గారు, ఇది వేరు అది వేరు అనే భావాలు ఎందుకు, అంతా ఒక పరమాత్మే అన్నప్పుడు ఇంక విశ్వము ఉండదు, అంతర్యామి అనేది ఉండదు, ఆ ఒక్కటైన స్వరూపాన్ని గుర్తించు అన్నారు. మళ్ళీ ఆయన అడిగాడు, ఈ విశ్వమంతా నాలో ఒక అల్ప భాగం మాత్రమే అని భగవద్గీతలో వచ్చింది, దాన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలి అంటే మహర్షి గారు, పరమాత్మలోంచి ఒక భాగం బయటకు వచ్చి అది విశ్వంగా తయారైంది అనే అర్థం కాదు. పరమాత్మలోనే ఒక శక్తి వేరైనట్లు ప్రపంచంగా ఉన్నట్లు అనిపించింది. ఆ వేరుగా ఉన్నట్లు అనిపించడము పరమాత్మే. దాంతో సంబంధం లేకుండా తన పూర్వస్థితిలో ఉన్నది పరమాత్మే. అట్లా అర్థం చేసుకోవాలి అన్నారు. తరువాత భక్తి ముక్తిని ఇస్తుందా అని అడిగారు. మహర్షి గారు ఏం చెప్పారు, భక్తి ముక్తి రెండు ఒకటే. అంటే మహర్షి గారు ఏ అర్థంలో చెప్పారు, భక్తి అంటే పరమాత్మ మాత్రమే భావంలో ఉండటం, మరేది ఉండకూడదు. చివరికి తాను కూడా అంటే అహంకారం కూడా లేకుండా పోవాలి. అదే ముక్తి, అదే భక్తి అన్నారు. తరువాత మేజర్ చాడ్విక్ గారు కైవల్య నవనీతం ఇంగ్లీష్ పుస్తకంలోని కొన్ని భాగాలని తాను రాసుకుంటూ ఉన్నారు. అందులో కొన్ని భాగాలు అర్థం కాక మహర్షి గారిని అడిగారు. అప్పుడు మహర్షి గారు చెప్పారు, ఇవన్నీ సృష్టి ఏ విధంగా జరిగింది అని వివరించే భాగాలు. ఇవి రకరకాల వర్ణనలు వివరించటాలు ఉంటాయి. అదంతా
అవసరం లేదు. అదంతా అడిగేవారి కుతూహలం తీర్చడం కోసమే. యథార్థానికి సృష్టి అంతా యుగపత్ సృష్టి, అంటే ఒక్కమారుగా వచ్చిన సృష్టి. పురాణాల్లో గాని ఇతర వర్ణనలో గాని చెప్పేది క్రమ సృష్టి. ఇందులోంచిది 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 అని చెప్పడం. అసలు యథార్థం యుగపత్ సృష్టి, ఒక్కసారిగా. ఎట్లాగూ అంటే కలలో వలే. కలలో అన్నీ ఒక్కసారిగా సృష్టి అవుతాయి. కలలో ఉన్నవాడు క్రమక్రమంగా వచ్చినాయి అనుకోవచ్చు. అవన్నీ మేల్కొన్న తర్వాత అడిగితే ఏమంటాడు? అన్నీ ఒక్కసారే సృష్టి అయినాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 68వ భాగానికి వస్తున్నాం. 1939 ఏప్రిల్ 1 సంభాషణ 653. ఉపాధ్యాయుల సంఘం వారి మీటింగ్ ఒకటి జరిగితే వారిలో కొందరు ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చారు. అందులో ఒక ఆయన భగవాన్ గారిని అడిగాడు, నేను ఒక అడవిలో తిరుగుతున్నట్లుగాను దోవ తప్పినట్లుగాను అనుకుంటున్నాను. మహర్షి గారు అన్నారు, ఈ భావం అడవిలో ఉంటున్నాను అన్నది పోవాలి. అటువంటి భావాలే ఈ చిక్కులన్నిటికీ కారణం. ఆయన అంటున్నాడు, కానీ నాకు దోవ దొరకలేదు. మహర్షి గారు, ఆ అడవి ఎక్కడున్నది? అందులో కనుక్కోవలసిన దోవ ఎక్కడున్నది? నీలో కాక. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉన్నావు. అయినా నువ్వు అడవి, అందులో దారుల్ని గురించి మాట్లాడుతున్నావు. ఆయన మళ్ళీ అంటున్నాడు, కానీ నేను సంఘంలో తిరగవలసి వస్తోందే. మహర్షి గారు తన పద్ధతులను చెప్తున్నారు, సంఘం అనేది కూడా అడవి లాగా ఒక మానసిక భావమే. ఆయన మళ్ళీ, నేను నా ఇల్లు వదిలి సంఘంలో నలుగురితో కలిసిమెలిసి ఉంటున్నాను. మహర్షి గారు, ఎవరు ఆ పని చేసేది? ఆయన, ఈ శరీరం కదులుతోంది, అదే అన్ని పనులు చేస్తోంది. మహర్షి గారు, అది రైటే. నీవు ఇప్పుడు శరీరంతో ఏకీభవించి ఈ సమస్యను సృష్టించుకుంటున్నావు. ఈ కష్టమంతా నీ మనస్సులోనే ఉన్నది. నేను శరీరము అని నువ్వు అనుకుంటున్నావు, లేదా నేను మనస్సుని అని అనుకుంటున్నావు. కానీ ఆ రెండింటి నుంచి, అంటే శరీరభావం మనస్సు భావం, వేరైపోయిన స్థితులు నీకు ఉన్నాయి. ఉదాహరణకి గాఢ నిద్ర. నీకు కల వచ్చినప్పుడు ఒక శరీరాన్ని సృష్టించుకుంటావు, అందులో ఒక ప్రపంచాన్ని కూడాను. అదంతా నీ మానసిక కర్మల్ని సూచిస్తూ ఉంటుంది. నీ మెలకువ స్థితిలో కూడా నేను శరీరము అనుకుని తరువాత అడవి, దాంతోపాటు ఇతర భావాలు నీకు నువ్వే కలగజేసుకుంటున్నావు. ఒక సందర్భాన్ని ఆలోచించు. నీవు ఎల్లప్పుడూ మారని, ఒకే రీతిగా ఉండేటటువంటి సత్పదార్థానివి. ఈ 3 అవస్థల్లోనూ, అంటే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, నువ్వు ఒకే రీతిగా ఉంటావు. ఆ స్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. అవి తాత్కాలికాలు.
నువ్వు ఎల్లప్పుడూ ఉన్న వాటిల్లో. దీన్ని బట్టి తేలేదేమంటే ఈ తాత్కాలికమైన పదార్థాలన్నీ కూడా సినిమా తెర మీద తోచే బొమ్మలలాగానే వచ్చిపోయేటటువంటి దృశ్యాలేను. బొమ్మలు కదులుతూ ఉన్నప్పుడు తెర కదలదు. అదేవిధంగా ఈ శరీరం ఇంట్లో ఉన్నా బయటికి వచ్చి సంఘంలో ఇతరులతో కలుస్తూ ఉన్నా నువ్వు కదలటం లేదు. నీ శరీరము, సంఘము, అడవి, అందులో దోవలు ఇవన్నీ నీలోనే ఉన్నాయి. నీవు అందులో లేవు. ఈ శరీరం కూడా నువ్వే, కానీ శరీరం మాత్రమే కావు. మహర్షి గారు ఈ మాట కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారండి. దీని అర్థం ఏంటంటే కళ్ళలో తోచేటటువంటి వస్తువులన్నీ నేనే, అంటే నా చైతన్యమే అన్న దృష్టితో చెప్పినప్పుడు అందులో ఉన్న అన్ని పదార్థాలు నేనే. అందులో ఒక శరీరం కనపడి నేను అంటోంది, అది కూడా నేనే. ఇదొక పద్ధతి. ఇంకో రకంగా చెబితే ఇవన్నీ వచ్చిపోయే దృశ్యాలు అసలు వేం లేవు, నాకేది అంటదు అట్లా చెప్పొచ్చు. లేక ఇప్పుడు చెప్పినట్లు అన్నీ నేనే అని కూడా చెప్పొచ్చు. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, నీవు నీ శుద్ధమైన ఆత్మగా నిలిచి ఉంటే ఈ శరీరము, దాని కదలికలు నీపై ప్రభావం చూపవు. ఆయన అడుగుతున్నాడు, ఈ విషయాన్ని ఒక సద్గురువు అనుగ్రహం చేతనే అనుభవంలో చూడగలను. నేను శ్రీ భాగవతాన్ని చదువుతూ ఉన్నాను. అందులో ఏమన్నదంటే ఆనందం అనేది సద్గురువు యొక్క పాదధూళి చేతనే కలుగుతుంది అని. నేను అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన ఆ పద్ధతిలో చెబుతూ ఉంటే మహర్షి గారు తన పద్ధతిలో, ఆనందం అంటే ఏమిటి? నీ స్వరూపం కాదా? నీవు ఆ ఉనికి కంటే వేరు కావు. ఆ ఉనికి ఆనందం కంటే వేరు కాదు. నీవు ప్రస్తుతం నేను మనస్సుని లేక శరీరాన్ని అనుకుంటున్నావు. ఆ రెండూ కూడా మారిపోయేవే, తాత్కాలికాలే. కాని నువ్వు మార్పు లేనటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపము. అదే నువ్వు తెలుసుకోవలసింది. ఆయన మళ్ళీ, ఇదంతా పెద్ద చీకటిగా ఉంది, నేను అజ్ఞానంలో ఉన్నాను. మహర్షి గారు, ఈ అజ్ఞానం పోవాలి. అసలు ఇక్కడ నేను అజ్ఞానిని అని చెప్పేవాడెవరు? అంటే అజ్ఞానానికి కూడా సాక్షి, అంటే ఇది అజ్ఞానం అని తెలుసుకునేవాడు ఉండాలి. అది నువ్వేను. సోక్రటీస్ చెప్పాడు. సోక్రటీస్ అంటే ఎవరండి? గ్రీక్ తత్వవేత్త. ఆయన చెప్పాట. మహర్షి గారు ఆయన్ని ఉదహరిస్తున్నారు. నాకు తెలుసు, నాకు తెలియదని. అది అజ్ఞానం కాగలదా? అదే విజ్ఞానం. మహర్షి గారి లాజిక్ చూడండి, తర్కం. నాకు తెలియదు అని చెప్పడానికి కూడా ఒక తెలివి కావాలి. కాబట్టి నువ్వు అజ్ఞానివి కావు అంటున్నారు. ఆయన అంటున్నాడు, అలాగైతే నేను వెల్లూరులో ఉన్నప్పుడు చాలా దుఃఖంలో ఉంటాను, మీ సన్నిధిలో ఉన్నప్పుడు శాంతాన్ని అనుభవిస్తాను, అట్లాగెందుకు అని అడిగాడు. మహర్షి గారు, ఈ ప్రదేశంలో నీకు కలుగుతూ ఉన్న భావం ఆనందం అవుతుందా? ఈ ప్రదేశం వదిలి వెళ్ళినప్పుడు
నీకు సంతోషంగా ఉండదు అంటున్నావు. అందువలన ఈ శాంతి శాశ్వతం కాదు. అంటే అది కూడా దుఃఖంతో కలిసే ఉంటుంది. ఆ దుఃఖం మరొక చోట కనపడుతుంది. అందువల్ల నీవు ఆనందాన్ని కొన్ని స్థానాల్లో కొన్ని కాలాల్లో పొందలేవు. అది శాశ్వతమైనదై ఉండాలి. అప్పుడే అది ప్రయోజనకారి. అటువంటి శాశ్వతమైన ఉనికి నీవే. నీవు ఆత్మగా ఉండు. అదే ఆనందం. నీవు ఎల్లప్పుడూ అదే. వెల్లూరు నుండి వచ్చాను అంటున్నావు. రైల్లో ప్రయాణం చేసి తిరువన్నామలైకి వచ్చావు. ఈ హాల్లోకి వచ్చావు. సుఖాన్ని పొందుతున్నావు. నీవు మళ్ళీ వెల్లూరుకి తిరిగి వెళ్ళినప్పుడు అంత సంతోషంగా ఉండవు. కానీ నిజానికి నీవు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్నావా? నీవు నిజంగా శరీరమే అయినప్పటికీ ఈ శరీరం ఒక బండిలో కూర్చుని ఇంటి నుండి వస్తుంది. ఆ బండి రైల్వే స్టేషన్కి తీసుకొస్తుంది. తరువాత నీవు రైలు పెట్టెలో ఎక్కితే ఆ రైలు బండి వెల్లూరు నుండి తిరువన్నామలైకి కదిలి వస్తుంది. తర్వాత నీ శరీరం మరొక బండిలో ఎక్కుతుంది. అంటే ఎద్దు బండ్లు, గుర్ర బండ్లు అటువంటి బండి ఆ రోజుల్లో ఉండేవి. అప్పుడు నీవు ఇక్కడికి వస్తావు. కానీ నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? వెల్లూరు నుండల్లా నేను ప్రయాణం చేసి వచ్చాను అని. నీ శరీరం ఎక్కడో ఒక చోట కదలకుండా ఉంటున్నది. ఈ ప్రదేశాలన్నీ దాని తెలివిలోనే కదిలినాయి. ఫలానా చోటు నుంచి ఫలానా చోటికి అని. ఈ భావాలన్నీ ఒక మిథ్యా తాదాత్మ్యం వల్ల. తాదాత్మ్యం అంటే ఒక దాంతో కలిసిపోయినట్టుగా ఉండటం. మిథ్యా తాదాత్మ్యం వలన కలుగుతున్నాయి. అది చాలా లోతుగా పాతుకుని ఉంటుంది. ఇది మిథ్యా తాదాత్మ్యం అంటే దేహాభిమానం. నేను దేహం అనుకోవటం చాలా లోతుగా ఉంటుంది. దాన్నే మనం దేహవాసన అత్యంత బలీయమైనటువంటిది అని చెప్తాం. ఈ మాటలు వింటున్న ఇంకొక ఆయన అడిగాడు, ఈ ప్రపంచమంతా అనిత్యం అని మనం అర్థం చేసుకోవాలా? మహర్షి గారు, ఎందుకు? నీవు ఇప్పుడు దానిని అంటే ప్రపంచాన్ని నిత్యము అంటే శాశ్వతము అని భావిస్తున్నావు కనుక నిన్ను అటువంటి పొరపాటు అభిప్రాయాల నుంచి దూరం చేయడానికి శాస్త్రాలు అలా చెబుతూ ఉంటాయి. దాన్ని తెలుసుకోవలసిన పద్ధతి ఏంటంటే నీ స్వరూపం నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని. అంతేగాని ఈ ప్రపంచాన్ని అనిత్యము అని పేరు పెడితే ప్రయోజనం లేదు. అంటే మహర్షి గారు ఏంటంటే ఇది అనిత్యం అనిత్యం అనుకుంటూ కూర్చుంటే కాదు, అది అనుభవంలో చూసుకోవాలంటే అనుభవం అంతా నీలోనే కలగాలి. నీ స్వరూపం నిత్యం. ఆ అనుభవం కలిగితే తర్వాత ఇదంతా వచ్చిపోయేది అనిత్యం లేదా అంతా నేనే ఇటువంటి భావం తర్వాత కలుగుతుంది. మహర్షి గారి పద్ధతి ఎప్పుడు చెప్పేది అదే. నీ స్వరూప జ్ఞానం కలిగితే తక్కినవన్నీ అవే వస్తాయి. ప్రపంచం నిత్యమా అనిత్యమా తర్వాత తెలుస్తాయి. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఉదాసీన భావంతో ప్రపంచాన్ని చూడాలి అని సలహా ఇస్తూ ఉంటారు. ఈ ప్రపంచం మాయ మిథ్య అయితేనే అట్లా చేయగలుగుతాం. అంటే ప్రపంచం నిజము అనిపిస్తే దాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండగలం అంటున్నారు. మహర్షి గారు చెప్తున్నారు, నిజమే,
ఔదాసీన్యమభీప్సితాం అని ఒక చిన్న వాక్యాన్ని ఇది శ్రీ శంకరాచార్య వారు రాసిన ఉపదేశ పంచకం అనే దాంట్లో వస్తుంది. ఎల్లప్పుడూ ఉదాసీనంగా ఉండటం ఇష్టపడుతూ ఉండు అని సలహా ఇచ్చారు. కానీ దాని అసలు అర్థం ఏమిటి? రాగద్వేషములు లేకుండా ఉండటము. ఉదాసీనము అంటే ప్రపంచాన్ని ద్వేషించమని కాదు. చిచి చిచి అంటాం కూడా తప్పే. బాగుంది బాగుంది కావాలి కావాలి అంటాం కూడా తప్పే. అంటే ద్వేషము రాగము ఈ రెండు పనికిరావు. ఆ రెండూ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? ఉదాసీనం. ఏమో ఎట్లా ఉంటే నాకెందుకు. నీవు నీ ఆత్మానుభవాన్ని పొందినప్పుడు ఈ దృశ్యాలన్నీ పోతాయి, అంటే లేకుండా పోతాయి. అప్పుడు నువ్వు వీటిని ప్రేమిస్తావా లేక ద్వేషిస్తావా? ఉదాసీనం అన్నదానికి అది అర్థం. ప్రపంచం అనిత్యం కాబట్టి మేము పట్టించుకోకుండా ఉండాలి కదా అని అడిగితే, నీ స్వరూపాన్ని నువ్వు బాగా తెలుసుకో. అప్పుడు ప్రపంచం మీద ఉండే ఆసక్తి నీకు తగ్గుతుంది, మంచి చెడు నీకు పట్టదు ఇంకా అన్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అట్లా ఉదాసీనంగా ఉంటే మేము చేసే పనుల మీద ఆసక్తి లేకుండా పోతుంది. మేము మా ధర్మాలను చేయాలా వద్దా? మహర్షి గారు చెయ్యాలి, తప్పకుండాను. నీవు నీ ధర్మాన్ని చెయ్యకుండా ఉండాలని ప్రయత్నించినా నిన్ను ఏదో శక్తి నడిపిస్తుంది, నువ్వు చేయవలసి వస్తుంది. ఈ శరీరం ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చిందో అంటే ఏదో ప్రారంభం అనుభవించడానికి ఏం చెప్తూ ఉంటారు, అది పూర్తి కావాల్సి ఉంటుంది. అంటే మనం సాక్షిగా ఉండాలి, అది జరుగుతోంది అన్న విషయాన్ని గుర్తించాలి. నేను కర్తను కాదు, అదే జరుగుతోంది అన్న విషయాన్ని గుర్తించాలి. మహర్షి గారే ఇంకా చెప్తున్నారు, గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జునుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడు యుద్ధం చేసి తీరతాడు అని. చివరి అధ్యాయంలో నుండి 18వ అధ్యాయంలో వస్తుంది. అంటే ఇష్టం లేకపోయినా కరిష్యసి అవశోపితతో, నీ వశంలో ఉండదుగా నీ శరీరం, నువ్వు చేసి తీరుతావు అని వచ్చింది. మహర్షి గారు చెప్తున్నారు, చేయవలసిన పని అంటే ధర్మము బాధ్యత ఉంటే నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. నువ్వు చేయవలసిన ప్రారంధం లేకుండా పోతే నువ్వు చేద్దామనుకున్నా దాన్ని చేస్తూ ఉండలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే పని జరుగుతూ ఉంటుంది, నువ్వు అందులో పాలు పంచుకుంటూ ఉండాలి. నీకు ఏది నిర్ణయింపబడిందో దానిని చేస్తూ ఉండాలి. అంటే ఈశ్వరుడు అని చెప్పండి, ప్రారబ్ధము అని చెప్పండి, ప్రకృతి అని చెప్పండి, ఏదైనా కావచ్చు. భగవద్గీతలో అన్ని రకాలుగా చెప్పారు, గుణములు, ప్రకృతి, ఈశ్వరుడు అన్ని. అవి నడిపించినట్లుగా నడుస్తూ ఉండాలి. నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి, అవి నడిపిస్తున్న ఈ శరీరం నడుస్తుంది, అదే జ్ఞానం. నేను కోరి చేస్తున్నాను లేక చేయకుండా ఉంటున్నాను అంటే అది అజ్ఞానం. అది చెప్పారు భగవద్గీతలో, దాన్నే మహర్షి గారు కూడా చెప్తున్నారు. మళ్ళీ అడుగుతున్నాడు, దాన్ని ఏ విధంగా చేయాలి అంటే మహర్షి గారు, నాటకం వేసేటటువంటి ఒక నటుడు తన పాత్రను పోషించినట్లుగా రాగద్వేషములు లేకుండా చేయాలి. నటుడు అంటే ఎట్లా ఉంటుందండి? ఏదో రాముడు రావణాసురుడు ఉన్నారనుకోండి, నాటకం వేస్తున్నారు. నాటకంలో ఆ రాముడి మీద రావణాసురుడికి ద్వేషం ఉన్నట్లు ఏదో చూపించవచ్చు, ఆ విధంగా మాట్లాడటం, యాక్షన్ చేయటం ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ తర్వాత ఒక డ్రామా కంపెనీలోనే
కలిసి పనిచేస్తున్న వాళ్ళు స్నేహితులు అయి ఉంటారు. తెర మీద ఉన్నప్పుడు రాగద్వేషాలు ఉన్నట్లు చూపించవచ్చు ప్రేక్షకులకు, కానీ నిజంగా వాళ్ళకి అవి ఉండవు. ఆ విధంగా ఈ ప్రపంచంలో పనులు చేస్తూ ఉండవచ్చును అని చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఈ విధంగా 68 భాగాలుగా 653 సంభాషణలు కలిగిన ఈ రమణ భాషణములు, ఇంగ్లీష్లో టాక్స్ విత్ రమణ మహర్షి అనేదాన్ని శ్రీ రమణ మహర్షి రూపంలో మనకు ఈ బోధల్ని అందించిన శ్రీ గురుమూర్తి అనుగ్రహం వలన పూర్తి చేశాం. సరే, ఇప్పుడు మన తర్వాత కార్యక్రమం ఏమంటే, ఈ గ్రంథంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటి. ముందుగా సారాంశం అనే దాని గురించి కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పాలి. ఒక సుభాషితం శ్లోకం ఉన్నది, మీరు వినుండొచ్చు. అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రం అనంతంగా ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా లౌకిక శాస్త్రాలు అట్లాగే ఉన్నాయి, ఈ దైవ సంబంధమైనవి ఆధ్యాత్మికమైనవి కూడా అట్లాగే ఎన్నో 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 ఉన్నాయి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అల్పశ్చ కాలః, కాలం చాలా స్వల్పం. 1000 సంవత్సరాలు బతుకున్నా అవన్నీ తెలుసుకోలేం మనం. ఒకవేళ తెలుసుకున్నా గుర్తుపెట్టుకోలేం. బహవశ్చ విఘ్నాః, విఘ్నములు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి సందర్భంలో మరి ఎట్లా మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చును అంటే ఏం చెప్పారంటే, అనంత శాస్త్రాన్ని చదవడం ఎవడి వల్ల కాదు. మరి నీకు కావాల్సిందేంటి? అంతవరకు నువ్వు పట్టుకోవాలి. నీకు కావాల్సిందేంటో నువ్వు చూసుకుని ఆ సారభూతం అయినటువంటి విషయాన్ని, యత్ సారభూతం తదుపాసితవ్యం, నీకు కావలసినటువంటి విద్యల్లో దానికి సంబంధించినటువంటి శాస్త్రాల్లో సారమైనటువంటి విషయం ఏముందో దానిని ఉపాసించవలెను. ఎట్లాగూ అని ఒక పోలిక కూడా చెప్తున్నారు. హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. మన పాతకాలం సాహిత్యంలో చెప్పేవాళ్ళు, హంస పక్షి పాలు నీరు కలిపినటువంటి ఒక మిశ్రమం ద్రవాన్ని ఒక గిన్నెలో పెడితే ఆ హంస పక్షి ముక్కు పెట్టగానే పాలు వేరు నీరు వేరు అయిపోతుందిట. దానికి ఆ శక్తి ఉంది. నిజంగా అటువంటి పక్షి ఉందో లేదో తెలియదు, కానీ ఉదాహరణకి చెప్పారు. ఆ విధంగా అనవసరమైన విషయాలేమిటి శాస్త్రాల్లో, వాటిని పక్కన పెట్టి మనకు అవసరమైనటువంటి విషయాలేంటి అని తెలుసుకోగలిగిన శక్తి మనకు ఉండాలి. మరి అందరికీ అటువంటి శక్తి ఉంటుందా? ఉండదు. కనుక కొందరు మహానుభావులు అప్పుడప్పుడు వచ్చి సారవంతమైనదేదో వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. వేదములు, దానికి సారభూతమైనవంతా ఉపనిషత్తులు, దాని సారమంతా భగవద్గీతలో వ్యాస మహర్షి పెట్టారు. మరి అందులో ఏది సారము? ఎన్నో రకాలుగా ఉంది భగవద్గీతలో. జ్ఞానము, భక్తి, కర్మ, యోగము, ఇంకా చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. ఏది సారము అంటే శంకరాచార్యుల వారు అట్లాగే ఇతర మహానుభావులు కొంతమంది వచ్చి ఇది ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం సారభూతము అని మనకు చెప్పారు. అది కూడా సరిగా అర్థం కాక దానికి కూడా మళ్ళీ విపరీతమైన వ్యాఖ్యానాలు రకరకాలుగా చేస్తూ ఉంటే
మరి ఏం చేయాలి అన్నప్పుడు రమణ మహర్షి గారు లాంటి వారు మనకి ఈ యుగంలో వచ్చి సారభూతం ఏంటో కాదు, చాలా తేలికగా కొద్ది మాటలతో చెప్పవచ్చు, తికమక పెట్టకుండా వినేవాళ్ళని. ఏమిటది? నేనెవరు అని విచారణ, ఆత్మ విచారణ లేక ఆత్మజ్ఞానము. ఉపనిషత్తుల్లో ఉన్నదే, శంకరాచార్యులు మొదలైన వారు చెప్పిందే, మనం చూసేటటువంటి యోగ వాసిష్టం, అష్టావక్ర గీత వాటిల్లో ఉన్నదే. అయితే వాటిల్లో కూడా ఉండేటటువంటి అంతగా అవసరం లేనటువంటి విషయాలని పక్కకి తోసేసి ఇంకా అందులోంచి మళ్లీ సారాన్ని పిండి మనకి అందించిన వారు ఇటీవల కాలంలో రమణ మహర్షి గారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ జ్ఞానశాస్త్రంలోనే ఆ శరీరం అంటే ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం, ఇది స్థూల శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, పంచభూతాలంటే ఇవి, పంచభూతాలు రకరకాల పాళ్లతో కలిసి రకరకాల అవయవాలు ఏర్పడ్డాయి, దాన్ని పంచీకరణము అంటారు. ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ వస్తారండి. మహర్షి గారు ఇట్లాంటి వాటిని పక్కకు తోసేశారు. ఎందుకు? అన్ని తెలిస్తేనే నీ ఆత్మజ్ఞానం కలుగుతుందా? అవసరం లేదు. మరి ఏం చేయాలండి అంటే, నేనెవరు అని ప్రశ్న వేసుకుని నీలో నువ్వు విచారణ అంటే వెదకులాట, అన్వేషణ. ఏంది నేను, ఏది నేను అని బాహ్యంలో ఏదైనా ఒక వస్తువు కోసం మనం వెతికినట్టుగా అంతరంగంలో నేనెవరు అని వెతుక్కోవాలి. ఈ పద్ధతి చాలా సులువుగా తేలిక మాటల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అయితే అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం తేలిక అనుకోకూడదు. మొదటి మెట్టు తేలిక చేశారు. ఓహో, ఇది ఇట్లా మనం మొదలు పెట్టచ్చు. ఇంత 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 అడవిలాగా ఉన్నటువంటి శాస్త్రాల్లో మనం చేయవలసింది ఏంటంటే ఆత్మవిచారణ. అది సారభూతం అన్నారు. యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం. సారవంతమైనటువంటి దాన్ని ఉపాసించవలెను అన్నారండి. ఈ మాట ఉపాసన అన్నదాన్ని కూడా మనం కొద్దిగా చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఉపాసన మనం కొంచెం ఇంచుమించుగా ధ్యానము, ఏకాగ్ర ధ్యానము, అదే దృష్టితో ఉండటము. మనం ఆత్మారామంలో చూచాం ఏకపరత్వం, ఇటువంటి మాటలతో చెప్పచ్చు. ఒక ఉదాహరణకి, వీరు ఆంజనేయ ఉపాసకులు, వీరు నరసింహస్వామి ఉపాసకులు, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఏంటి? వారు ఆ దేవతని, ఆ దేవత యొక్క ఆకారాన్ని, ఆ దేవత యొక్క మంత్రాన్ని, అంటే ఆ పేరుతో ఆ దేవతకు సంబంధించినటువంటి పేరో లేక మరొకటో ఒక మంత్రంగా తీసుకుని దాన్ని జపం చేసుకుంటూ ఉండటం. ఆ రూపాన్ని, దేవుని యొక్క రూపాన్ని కళ్ళల్లో, అంటే అంతర్నేత్రంతో కళ్ళు మూసుకుని లోపల చూస్తూ ఉండటం. ఆ రూపం నామం అదే పనిగా చేస్తూ ఉండాలి. నాకు అందరు దేవుళ్ళు ఇష్టం అండి, అన్ని గుళ్ళకి వెడుతూ ఉంటాను, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను, నామ సంకీర్తనలు చేస్తూ ఉంటాను, ఇంకా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాను, కాస్త యోగాభ్యాసం, ప్రాణాయామం మొదలైనవి చేస్తూ ఉంటాను, ఆత్మవిచారణ కూడా చేస్తూ ఉంటాను, భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇట్లాంటి పారాయణ చేస్తూ ఉంటాను, ఇట్లా చెప్పుకోవచ్చండి. ఇవన్నీ మంచి పనులు. వీటి వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే ఏమవుతుంది? జ్ఞానానికి అర్హత కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పినవేవి కూడా ఉపాసన రావు. ఇట్లాంటివి కొన్ని ఉదాహరణలు చెప్పాం, ఇంకా ఎన్నో ఉంటాయి. వీటిని ఉపాసన అనరు. ఉపాసన అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు
ఒకే దేవుడు, ఒకే రూపం, ఒకే నామం, అదే అదే అదే, ఇంక రెండోది పనికిరాదు. అట్లా ఉంటే తీవ్రమైన ఏకాగ్రత, ఆ దేవత యొక్క అనుగ్రహము, మంత్రసిద్ధి అంటారు, అవి తొందరగా కలుగుతాయి. సరే, ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం అనే విషయాన్ని చూస్తున్నాం కాబట్టి, ఆత్మజ్ఞానంలో ఉపాసన అంటే ఏమవుతుంది? నేనెవరు అని ఏకాగ్ర దృష్టితో వెతుకుతూ ఉండటం. ఎప్పుడు చూసినా అదే పని. ప్రపంచంలో రెండో పని ఏం లేదు. ఏవో చిన్న చిన్నవి శరీర అవసరాలు, భోజనం చేయటం, లేదా దానికి తగినంత సంపాదించుకోవడం, ఇటువంటివి వదిలేసి తక్కిన సమయాల్లో ఎంత కుదిరితే అంత నేనెవరు, నా స్వరూపం ఏంటి, ఆత్మ ఎట్లా ఉంటుంది, ఆత్మకర్త అకర్త, ఇట్లా కొద్దిపాటి విషయాలు, ఆత్మను గురించిన విషయాలు మాత్రమే ఆలోచిస్తూ ఏకాగ్రంగా ఒకే విషయం మీద, ఒకే అంశం మీద, ఆత్మకు సంబంధించిన ఏదో ఒక అంశం మీద దృష్టిని నిలబెడుతూ ఉంటే అది ఉపాసన అవుతుంది. ఇది ఏకాగ్రంగా చేయవలసిన పని కాబట్టి అది కుదిరి అట్లా చేస్తే సిద్ధి త్వరగా వస్తుంది. అది సారభూతం తదుపాసితవ్యం. సారభూతమైనటువంటిది ఆత్మ జ్ఞానం. నేనెవరు తెలుగులో రమణ మహర్షి గారు మనకు అందించారు. అట్లాగే దాన్ని ఉపాసన చేయడం ఎలాగా అన్న విషయాలు కూడా వారు అతి తరచుగా చెప్తూ ఉండేవారు. ఏదొచ్చినా సరే, ఎవరికి నాకు దుఃఖం వచ్చింది అనగానే ఎవరికి దుఃఖం అట్లా ఆలోచించు. నేను ఇవాళ చాలా గొప్పగా మాట్లాడాను, ఎవరు మాట్లాడింది అట్లా ఆలోచించు. అది ఉపాసన కిందికి వస్తుంది. దాన్ని గురించి కూడా మనకి మళ్ళీ 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 చెప్పారు. మనం ఇన్ని సంభాషణలు విన్నందువల్ల మనకి బాగా అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఏది సారభూతము, దాన్ని ఏ విధంగా ఉపాసన చేయవచ్చు. ఎప్పుడు చూసినా అదే 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 దాని గురించే చదవటం. మన యోగ వాసిష్టం శ్లోకం చూడండి, తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వంచ. ఏకపరత్వం ఆత్మారామం మొదటి పేజీలోనే వస్తుంది. ఇది యోగ వాసిష్టంలోని శ్లోకం. ఆ విధంగా చేయటం కోసంగా మనకి ఈ రమణ సంభాషణలు ఉపయోగపడతాయి. కథలాగా చదువుకుంటూ పోవటం, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అన్నట్లుగా శాస్త్రంలో రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది జ్ఞాన శాస్త్రాల్లో కూడా. అవన్నీ కాకుండా రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అన్నాం. అంటే ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా మహర్షి గారు అటు ఇటు తిప్పి నువ్వెవరో తెలుసుకో అన్న విషయం దగ్గరికి తీసుకొస్తారు. దానికి సంబంధించినవి ఇంకో కొన్ని విషయాలు, ఆత్మ సర్వవ్యాపకము, ఆత్మ ఆకర్త, సుఖదుఖాలుండవు, దానికి ఏమంటదు, ఇటువంటి విషయాలు కూడా కొన్ని కలిపి చెప్తూ ఉంటారు. అదంతా కలిపి ఉపాసన కిందికి వస్తుంది. ఇది కుదరక నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నాకు మీ అనుగ్రహం కావాలి, ఇట్లా అడిగే వాళ్ళకి మహర్షి గారు సరే వాళ్ళకి ఇది కుదరదులే అనుకునో ఏమో ఇంకొక రకం చెప్తూ ఉండేవారు. ఏదంటే శరణాగతి. శరణాగతి అన్నదాన్ని కూడా మామూలుగా లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళి త్వమేవ శరణమమ్మ త్వమేవ శరణమమ్మ అనటం, చంపలేసుకోవడం, ఇంకొంతమంది గుంజీలు కూడా తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా మహర్షి గారు చెప్పిన శరణాగతి ఏంటి? నువ్వు నిజంగా అర్పణ శరణాగతి పొందితే నువ్వు ఆలోచించకూడదు. అంటే మౌనం అనే స్థితి వస్తుంది. ఆత్మవిచారంలో కూడా అదే స్థితి వస్తుంది. అంటే శరణాగతి అనే దాన్ని కూడా ఇటు జ్ఞానం వైపుకు, జ్ఞానంతో కలిసేటట్టుగా, ఆత్మజ్ఞానంలో చివరి మెట్లో ఏది దొరుకుతుందో మౌనం,
శరణాగతి అనే దాంట్లో కూడా చక్కగా చేస్తే చివరి మెట్టు అదే వస్తుంది. చేయటం అంత తేలికని కాదండి. ఆత్మవిచారణ చేయటము కష్టమే, శరణాగతి పొందటము కష్టమే. అయితే మహర్షి గారిది కష్టం అని చెప్పకుండా మొదలుపెట్టు, అదే కుదురుతుంది అని చెప్తూ ఉండేవారు. నీ ఆత్మ నువ్వు తెలుసుకోలేకపోవడం ఏంటి? అందులో కష్టమేముంది? ఎప్పుడు అదేగా. అది కాకుండా ఎప్పుడైనా ఉండగలవా నువ్వు అని ఇట్లా ప్రోత్సహించినట్లుగా చెప్తూ ఆ ఉపాసన, ఆత్మజ్ఞానాన్ని ఉపాసించడం అనే వైపుకి తీసుకెళ్తూ ఉండేవారు. ఇన్ని సంభాషణలు చదివిన తర్వాత ఏమవుతుంది మనకి? అది గట్టిపడి, ఇది సారాంశము, దీన్ని ఇట్లా మనం ఉపయోగించుకోవాలి అని తెలుస్తుంది. దీన్నే ఇంకొక పేరుతో చెబితే మననము. ఒకే విషయాన్ని మళ్ళీ చెప్పటం వలన అది మననము జరిగింది. తరువాత దాన్ని గట్టిగా ఆలోచించడం మొదలు పెడితే నిధిధ్యాసన. ఎట్లా? మహర్షి గారే చెప్తూ ఉంటారుగా, ఏదైనా కష్టం వచ్చింది ఎవరికి అని ప్రశ్న వేసుకుని తీక్షణంగా, బాగా చురుకుగా లోపల చూచుకుంటూ ఉంటే అది నిధిధ్యాసనం అవుతుంది. అంటే భాష ఉండదు అక్కడ. ఎవరికి అంటే అటు చూస్తూ ఉండటం. ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనలు 3 జరిగేటట్లుగా ఈ సంభాషణలు మనకి ఉపయోగించి ఉంటాయి. ఇప్పుడు ఈ రమణ సంభాషణలో వచ్చినటువంటి సారాంశం ఏమిటి అని మరికొంత వివరంగా, అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని మరికొంత వివరంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఇది పెద్ద కష్టమైన విషయం కాదండి. భగవద్గీత మనం చదివాం. ఇక్కడ సారాంశం ఏమిటి అంటే చాలాసార్లు చూసాం. ప్రతి అధ్యాయానికి సారాంశం, 3-4 అధ్యాయాలు కలిపి సారాంశం, 6 అధ్యాయాలు కలిపి వాటి సారాంశం, 18 అధ్యాయాలు కలిపి మళ్లీ సారాంశం. ఇట్లా సారాంశం అనే దాన్ని కూడా మనం చాలా వివరంగా చూచాం. ఎందుకంటే భగవద్గీతలో ఎన్నో విషయాలు వచ్చినాయి. కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యానం, యోగం, ఇంకా చిన్నవి పెద్దవి రకరకాలు వస్తుంటాయి. అందువలన మొత్తం 700 శ్లోకాలు భగవద్గీత చదివి అసలు మొత్తం మీద చెప్పింది ఏంటి, మొత్తం మీద భగవద్గీత సారాంశం ఏంటి అని తెలుసుకుని దానికి తగినట్లుగా తక్కిన శ్లోకాలను కూడా మనం అన్వయించుకుంటూ ఇది సారాంశం అని తెలుసుకోవాలి. దానికోసం ఎవరో శంకరాచార్యుల వారు మొదలైన మహాత్ములు మనకి సహాయం చేయాలి. ఎందుకంటే మనకి మనంగా ఏది సారాంశం అని తెలుసుకోలేనట్లుగా ఉంటుంది. రమణ మహర్షి గారు ఆ కష్టాన్ని తీసేసి ఇప్పుడు మనం చూసిన సంభాషణల పుస్తకంలో దానికి మళ్ళీ ఇంకొకడు వచ్చి రమణ మహర్షి గారు చెప్పిన దాని యొక్క సారాంశం ఇది అని మనకు చెప్పక్కర్లేకుండా మనకే తెలిసిపోతుంది. ఎప్పుడు చూసినా నేనెవరు అని అడుగుతూ ఉంటారు. ఏంటండి నేనంటే గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు అంటూ ఉంటారు. ఇటువంటి భావాలు మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. ఇది సారాంశం అని. అంటే మనం ప్రయత్నించి వెదకి పరిశోధన చేసి ఇదా సారాంశం అని తెలుసుకోక్కర్లేకుండా అనేక శాస్త్రములు, అనంత శాస్త్రం అన్నాం కదండి, అనేక శాస్త్రముల్లోనూ అనేక మహాత్ములు చెప్పిన వాటిల్లోనూ వచ్చిన విషయాన్ని సారంగా చెప్పారు, ఏమాత్రం సంశయం లేకుండా. అయితే ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సారం చెప్పటంలో, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో తేలికైన మాటే గాని దాన్ని సాధన లేక అభ్యాసం చేసి ఆ అనుభవాన్ని పొంది దాన్ని వ్యవహారంలో ఉపయోగించుకుంటూ జీవన్ముక్తి స్థితిలోకి రావడానికి ఉండే కష్టమే. అయితే మహర్షి గారి పద్ధతి కష్టం అనుకోకూడదు. వారు మనకిచ్చే ప్రోత్సాహం ఏంటి? అది నువ్వే, నీ స్వరూపమే,
నువ్వు దాన్ని కాదనలేవు. రమ్మంటే రావటం, పొమ్మంటే పోవడం ఉండదు. ఎప్పుడూ అదే. ఎటువంటి పరిస్థితుల్లోనూ అది లేకుండా పోదు. ఊరికే కొద్దిగా అజ్ఞానం కమ్మింది, కొద్ది ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది తెలుసు, కొద్ది ప్రయత్నం చేస్తే అది బయటపడుతుంది అని ప్రోత్సాహం కూడా మనకి వారు అందిస్తూ ఉంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు వారు చెప్పిన బోధల్లోని సారాంశం మరికొంత వివరంగా చూస్తాం. ఎందుకు అంటే మననం కోసమే. కొత్త విషయం ఏదో వచ్చిందని కాదు. అదే విషయం, నేనెవరు మొదలైన విషయాలు మనకు తెలిసినవే. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటే అది మనసులో గట్టిపడుతుంది. కాబట్టి ఆ మననం కోసంగా మళ్ళీ చెప్పుకుందాం. మహర్షి గారు చెప్పేటటువంటి వాటిల్లో ముఖ్యమైన వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఆత్మవిచారణ. నేనెవరు, ఆ పద్ధతి ఏంటి అని కూడా వారు వివరించారు. పెద్ద గంటలు చెప్పాల్సిందే ఉండదు, క్లుప్తంగా చెప్పేవారు. మనం కూడా క్లుప్తంగా చూడొచ్చు. నేనెవరు? నేను దేహం కాదు. మనస్సు అంటే లోపల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అది నేను కాదు. ఎందుకు కాదంటున్నావు? మారిపోతున్నాయి కాబట్టి. మరి ఇంకెవరు నువ్వు? ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో, అది ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అని చూడు. నీలో నువ్వు సిద్ధాంత భాగం కాదు. చూస్తూ ఉంటే మూలమైనటువంటి తలపు లేక ఆలోచన, ఒక భావం తెలుస్తుంది. అది పెద్ద మారిపోతోంది అన్నట్లుగా కూడా ఉండదు. ఊరక నేను ఉన్నాను, నేను ఈ శరీరము అన్నట్లుగా ఉంటుంది. శరీర దృష్టి ఉంటుంది. పెద్ద ఆలోచన లేకుండానే శరీరం నేననేటువంటి భావన. దాన్ని అహంకారము అన్నారు. తర్వాత ఆ అహంకారాన్ని తెలుసుకునేది ఎవరు? అహంకారం కూడా మారిపోతూ ఉంటుంది, తెలియబడుతోంది. దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అంటే మారకుండా ఒకే రీతిగా అహంకారంలో మార్పులుంటాయి. నేను నీరసంగా ఉన్నాను అని ఇప్పుడు అనుకుంటే నేనులో మార్పు వచ్చినట్టు. నేను బాగా ఉత్సాహంగా ఉన్నాను అంటే మళ్ళీ మార్పు వచ్చినట్టు. ఇటువంటి మార్పులు కూడా లేకుండా ఏదెట్టా ఉన్నా సరే అట్లా ఊరక తెలుసుకుంటూ ఉండేటటువంటిది శుద్ధమైన ఆత్మ. దాన్ని కూడా నేను అని అంటూ ఉంటాం సందర్భాన్ని బట్టి. ఒకటి అహంకారం, రెండవది శుద్ధ అహం, అసలు నేను. దాన్నే అహం స్ఫురణ, నేను స్ఫురణ. స్ఫురణ అంటే మనం ఆలోచించి చేసేటటువంటిది కాకుండా దానంతరది అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తూ ఉంటుంది? ఇతరులకు చెప్పాలంటే నేను అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల చూసుకుంటే నేనన్న మాట గాని భాష గాని ఉండకుండా ఊరక అనిపిస్తూ ఉంటుంది. అహంకారానికి దానికి తేడా ఏంటి? అహంకారంలో కొద్దిపాటి మార్పులు వస్తూ ఉంటాయి. అహంస్ఫురణలో మార్పు ఉండదు. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒక రోజులో చూసుకుంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో ఒకే రకంగా ఉంటుంది. అంతఃకరణం లేక మనస్సు అనేది అనాత్మ వస్తువులతో, అంటే శరీరము, బయట ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలోని వస్తువులు, వాటితో కలుస్తూ ఉంటే అది అహం వృత్తి, అంటే అహం చేసే పని, అహంకారము.
దేంతోనూ కలవకుండా అట్లా ఊరకు ఉంటే అది అహం స్ఫురణ. జ్ఞాని యొక్క స్థితి ఆత్మ స్ఫురణ, అనుభవము, సాక్షాత్కారము, ఇటువంటి మాటలన్నీ వాడుతూ ఉంటారు. అటువంటిది ఇంకొక మాట జాగ్రత్త సుషుప్తి అని కూడా చెప్పారు. అంటే జాగ్రత్త అవస్థలో అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి అనుభవాన్ని మర్చిపోకుండా అదే అసలైన స్వరూపమని, ప్రస్తుతం వస్తున్నటువంటి మార్పులన్నీ పైన వచ్చిపోతూ ఉంటాయని తెలుసుకుంటూ ఉంటే అది జాగ్రత్త సుషుప్తి అన్నారు. ఇది మహర్షి గారు చెప్పేటటువంటి అహం విచారణ. నేనెవరు అన్నది ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా వెతకాలి అని మనకు అందించినటువంటి ఒక యుక్తి, టెక్నిక్ అంటారు ఇంగ్లీష్లో, ఒక టెక్నిక్ మనకు అందించారు. దాన్నే ఇంకొక రకంగా చెప్తే ఈ ఆలోచనలన్నీ ఎక్కడ పుట్టుకొస్తున్నాయి? మొట్టమొదటి ఆలోచన అహం, అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అది నిద్రలో లేదు కదా అని కూడా చెప్పేవారు. మనం చూచాం, నిద్ర అన్న మాటను కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దేన్ని సూచించడానికి? నువ్వు మారవు అని చెప్పడానికి. నిద్రలో నువ్వు ఉన్నావా? మార్పు లేకుండా ఉన్నావు కదా, ఇప్పుడు మారుతున్నట్లు అనిపిస్తోంది, అయినా నువ్వు మారవు. ఈ మార్పులన్నీ పైన వస్తున్నాయి. గాఢ నిద్రలో ఎట్లా మారకుండా ఉంటావో అదే స్వరూపం ఇప్పుడు కూడా ఉన్నది అని తెలుసుకోవాలి. ఇక్కడ దీని టెక్నిక్ ఏంటి? సూత్రం. దృక్ ఏది అంటే చూచేది ఏది, అహంకారాన్ని కూడా చూచేది ఏది, ఆలోచనలను చూచేది ఏది. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పేవారు. ఏంటి? మనస్సు మూలాన్ని వెతకు. అదే అర్థం వస్తుంది. మనస్సు అంటే ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాన్ని తెలుసుకునేది ఎవరు? ఆ రకంగా కూడా వెతకచ్చు. ఇంకో రకంగా మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూడు, ఒక చీమల బారు కనపడింది అనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అట మెల్లిగా వెతుక్కుంటూ పోతే ఎక్కడో దాని పుట్ట కనిపిస్తుంది, చిన్న కన్నుల నుంచి బయటకు వస్తున్నాయి అని. అట్లా ఆలోచనలన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మనస్సు మూలాన్ని వెతుకు, అహంకారం యొక్క మూలాన్ని వెతుకు, అప్పుడు అవి లేకుండా పోతాయి, స్ఫురణ మిగులుతుంది. కొందరు ఓ సిద్ధాంతపరమైన ప్రశ్న అడుగుతుండేవారు, ఎవరు జ్ఞానాన్ని పొందుతున్నారు? ఇది కొంచెం కష్టమైన విషయం అండి. అహంకారానికి జ్ఞానమా లేక శుద్ధమైన నేనుకు జ్ఞానమా అంటే దీన్ని చెప్పడానికి మహర్షి గారి వివరణ ఏంటి? శుద్ధమైన చైతన్యం, శుద్ధమైన నేను, అది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, మారదు. దానికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జ్ఞానం అక్కర్లేదు. రెండవది శరీరం, జడ పదార్థం. శరీరం అంటే సూక్ష్మ శరీరం, మనసు కూడా కలిపి జడ పదార్థం. దానిలో తెలివేమిటి? అది ఇంకో దాన్ని తెలుసుకోవడం ఏంటి? లేదు. మరి ఏంటి అంటే ఈ రెండిటి మధ్యలో ఒకటి వస్తోంది. కొంత తెలివిలాగా ఉంటుంది, కొంత జడ పదార్థమైన శరీరంలాగా ఉంటుంది. దాని లక్షణం కొంత, దీని లక్షణం కొంత ఉండేటటువంటిది. అదే అహంకారం లేక జీవుడు అని కూడా అనొచ్చు. దాన్ని పట్టి విచారణ చేస్తే అహంకారం లేక మనస్సు లేక జీవుడు అనేది మొదట్లో బహిర్ముఖంగా ఉండి ప్రపంచం వైపు చూచేటటువంటిది విచారణ మొదలుపెట్టగానే అంతర్ముఖమై శుద్ధమైన ఆత్మ ఏది అని చూడటం మొదలు పెడితే ఆలోచనలు తగ్గుతూ వచ్చి అహంకారం తానే లేకుండా పోయి
శుద్ధమైన ఆత్మ మిగులుతుంది. కాదు ఖచ్చితంగా చెప్పండి అంటే కొద్దిపాటి మనస్సు లేక అహంకారం చాలా స్వల్పంగా మిగిలి ఉండి అది ఆత్మని అనుభవిస్తోంది అనుకోవచ్చు అన్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇట్లా శుద్ధమైన అహంకారం ఆత్మ వైపుకు తిరిగి అంతర్ముఖమై చూస్తూ ఉండగా చాలా శుద్ధం అవుతూ, శుద్ధం కావడం అంటే ఇతర చలనాలు తగ్గుతూ వచ్చి చివరికి అదే ఆత్మగా అయిపోతుంది. ఆత్మ అనేది ఎప్పుడు ఉన్నదే. మరి మనం చేయాల్సిందేంటి అంటే అది సరిగ్గా తెలియటల్లా, ఉందా లేదా అన్నట్లుగా ఉంటోంది. కాబట్టి ఈ అవిద్య లేక అజ్ఞానము లేక పొరపాటు భావన దీన్ని తీసివేయటం కోసమే మనం విచారణ చేయవలసి వస్తుంది. అంతేగాని ఆత్మని కొత్తగా తీసుకురావటం కాదు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. ఎప్పుడు ఉన్న ఆత్మ ఎట్లా ఉంటుంది మరి అంటే అదిగా ఇదిగా ఉండటం కాదు. ప్రస్తుతం అహంకారం చెప్తుంది నేను మనిషిగా ఉన్నాను, నేను పొడుగుగా పొట్టిగా ఉన్నాను, నేను ఇంత వయసుతో ఉన్నాను, ఇంత ఆరోగ్యంతో ఉన్నాను, ఇంత ఆస్తిపాసులతో ఉన్నాను. ఇది అహంకారం చెప్తుంది. కానీ శుద్ధమైన అహం ఇట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను, ఇదిగా ఉన్నాను, అదిగా ఉన్నాను అనేదేం లేకుండా ఊరక ఉంటుంది. ఉత్త ఉనికి, ఉత్త అనుభవం. ఆ అనుభవం ఈ అనుభవం కాదు, ఉత్త అనుభవం. కొంతమంది అయ్యా స్వామి నాకేం తెలియదండి అన్నట్లుగా మొరబెట్టుకుంటే మహర్షి గారు చమత్కారంగాను నిజంగాను అనేవారు. ఏమని? తెలియదు అన్న విషయం నీకు తెలుస్తోంది కదా, అది శోధించు. ఎవరికి తెలియదు అన్న విషయం ఎవరు తెలుసుకుంటున్నారు అని మళ్లీ ఆ నేను విచారణలోకి దించేవారు. నాకు ఈ కష్టం ఆ కష్టం ఉన్నది అని ఎవరైనా అంటే, కష్టమా? నిద్దట్లో ఎట్లా ఉన్నావు నువ్వు? అక్కడేమైనా కష్టం ఉందా అనేవారు. అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో అనటానికి ఇంకొక రకంగా చెప్పటం. నిద్దట్లో ఎట్లా ఉంది అంటే నువ్వెవరు అని అర్థమే. ఎందుకు? నిద్దట్లో నువ్వే ఉన్నావు కాబట్టి. సరి అయినటువంటి సాధకుడు ఆ మాట వినంగానే వెళ్ళిపోవాలి. నిద్రావస్థని ఇప్పుడు గుర్తు తెచ్చుకునే స్థితిలోకి రావాలి. కష్టమా? గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు నువ్వు? నీకేం కష్టం ఉంది అక్కడ అనగానే ఒక్కసారి నిద్రను గుర్తు తెచ్చుకుని ఏమీ లేని స్థితే గానది అనగలగాలి. సరి అయిన అర్హత గల వాళ్ళకి అప్పటికప్పుడే అర్థమైపోతుంది అన్నమాట. అర్థం కావడం అంటే అనుభవంలోకి వస్తుంది. ఇందాక చెప్పిన నేనెవరు, ఇది శరీరం, దాన్ని తెలుసుకునేది ఎవరు, ఆలోచన దాన్ని తెలుసుకునేది ఎవరు, మూలమైన ఆలోచన అహంకారం దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, ఇట్లా మెట్టుమెట్టుగా వెనక్కి వెళ్ళటం లేక లోపలికి వెళ్ళటం అని కూడా అనొచ్చు. అది చెప్పారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉపాయాలు కూడా చెప్పారు, తేలిక పద్ధతులు. ఒకటేంటి? 2 అవస్థల నడుమ ఏముందో చూడు. నిద్ర మెలకు వస్తూ ఉండగా ఇంకా కొంచెం మొత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రశ్న వేసుకుని ఎట్లా ఉంది అని చూస్తే నిశ్చలమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని గుర్తించవచ్చు. 2 ఆలోచనల మధ్యన ఏముంది? మనం చాలాసార్లు చేసాం. ఓం గురు మధ్యలో ఏముంది? 2 ఆలోచనల మధ్యలో ఏముంది చూడొచ్చు. ఆత్మే కనపడుతుంది. ఇంకా ఒక మాట అంటూ ఉండేవారు, జాగ్రత్త అవస్థలో సుషుప్తిని గుర్తించాలి. సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రను గుర్తించడం అంటే ఆత్మను గుర్తించడమే. అంటే నేను ఎట్లా ఉంటాను నిద్రలో?
అని ప్రశ్న వేసుకుని దాన్ని గుర్తు తెచ్చుకోవటం కూడా ఒక సాధన కిందకే వస్తుంది. ఎంతకాలం ఇట్లా విచారణ చేయాలి అంటే ఖచ్చితంగా చెబితే ఒక్కసారి చాలు. ఎందుకని అది ఎప్పుడు ఉన్నదే, నువ్వే దాన్ని గుర్తిస్తే తర్వాత చేయాల్సిందే ఉంది. కానీ చాలామంది మాకు అది నిలబట్టలేదు, మళ్ళీ మా కష్ట సుఖాలు వస్తూనే ఉన్నాయి, ఇటువంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి వారికి ఏం చెప్పారంటే అజ్ఞానం మళ్లీ కమ్ముతూ ఉంటుంది, అది ఉన్నంతసేపు నువ్వు విచారణ కొనసాగిస్తూ ఉండాలి. ఆత్మసిద్ధి అంటే ప్రయత్నం లేకుండా దానంతట అది ఆ స్ఫురణ ఎప్పుడూ అనిపిస్తూ ఉంటే ఇక తరువాత విచారణ చేయవలసిన పని లేదు. ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అని అడిగితే ఎక్కువగా చెప్పిన సమాధానం ఏంటంటే నువ్వే తెలుసుకో, విచారణ చేయి, చూసుకో నువ్వే అన్నట్టుగా చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో దాని గురించి కొన్ని లక్షణాలు కూడా, అది ఏకం అంటే ఒక్కటే, ఇక్కడ అక్కడ అని లేదు, వీడు వాడు అని లేదు, జీవుడు పరమాత్మ అని లేదు, అంతటా ఒకే రీతిగా ఉండేటటువంటి స్వరూపం. దాన్ని తెలుసుకుంటే అంతా తెలిసినట్టే. అది అనంతం, అన్నిటికీ ఆధారం, నిత్యం అంటే మారకుండా ఉంటుంది. ఆత్మ లేక ఆత్మ విచారణ అనే దాని గురించి చెప్తూ మహర్షి గారు చాలా తరచుగా చెప్పేటటువంటి రుజువు నిద్ర, అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేవా అని అడిగేవారు ప్రతివారిని. ఉంటావు నువ్వు, కానీ వేరే ఏమీ లేవు. వేరే ఏమీ లేకపోయినా నువ్వు ఉంటున్నావు. అదే నువ్వు ఇప్పుడు కూడా ఉండాలి కదా. అంటే నిద్రలోనూ ఇప్పుడు ఇంకా స్వప్నావస్థలో కూడా ఏది మారకుండా ఉంటుందో అది ఆత్మ. అది అన్ని అవస్థలకి ఆధారం. అది ఒక్కటి. నువ్వు నేను అనే మాటలు లేవు. అందులో దేశము కాలము కూడా లేదు. అంటే సుషుప్తిలో ఉన్నదే ఇప్పుడు కూడా ఉన్నది. సుషుప్తిలో ఏ లక్షణాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా ఏ లక్షణములు లేనటువంటి ఆత్మ ఉన్నది. దానిని కనుక్కోవాలి. అట్లాగే గాఢ నిద్రలో ఆనందం కూడా ఉన్నది. ఎటువంటి ఆనందం? దేని మీద ఆధారపడకుండా, ఏ వస్తువు మీద ఆధారపడకుండా, ఏ పరిస్థితి మీద ఆధారపడకుండా తానుగా ఉంటూనే హాయిగా ఉండగలుగుతోంది. అది ఆత్మ లేక నీ స్వరూపం. ఆ వస్తువుల్ని అనుభవించేటప్పుడు వచ్చేది మార్పు కలిగినటువంటి ఆనందం. అది ఆనందమయ కోశానికి సంబంధించింది. దానికి కూడా ఆధారంగా ఏ మార్పులతోనూ సంబంధం లేకుండా ఉండేటటువంటిది నిజమైన ఆనందం, ఆత్మానందం. తెలుసుకోవటం అంటే ఉండటమే. అంటే చిత్ సత్ రెండూ ఒకటే. ఏది ఉంటుందో అదే తెలుసుకుంటోంది. అయితే ప్రస్తుతం శరీరం ఉన్నట్లు మనస్సు తెలుసుకునేటట్లు కాదు. ఊరక ఉండటం, ఉత్తగా తెలుసుకోవడం. అంటే ఫలానా దాన్ని తెలుసుకోవడం కాదు, అసలు దేంతో సంబంధం లేకుండా ఊరక తెలుసుకునేటటువంటి శక్తి.
ఆ శుద్ధ చైతన్యం దేనికి వ్యతిరేకం కాదు. నాకు తెలియలేదు అన్నప్పుడు అది ఉంటుంది, తెలిసింది అన్నప్పుడు అది ఉంటుంది. మనస్సులో ఉండేటువంటి జ్ఞాన అజ్ఞానాలు రెండింటికి అతీతమైనటువంటి తెలివి. అంటే అజ్ఞానానికి కూడా ఆధారమైనటువంటి జ్ఞానం అది. ఆత్మను తెలుసుకోవడానికి చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే, ఇంత ముందు ఒకటి చెప్పుకున్నాం, నేనెవరు అంటూ లోపలికి ఇంకా 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 విచారించుకుంటూ మనస్సును కూడా తెలుసుకునేది ఎవరు, అహంకారం దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, అట్లా చివరి దాకా వెళ్ళటం. అట్లాంటివి ఇంకా కొన్ని పద్ధతులు కూడా ఇంతకు చూసాం. ఇంకా చాలా సందర్భాల్లో ఎప్పుడు ఉన్నదే అది, నువ్వే ఉన్నావు, ఇంకా తెలుసుకోవడం ఏంటి? అక్కడ రెండు నేనులు ఉన్నాయా, ఒక నేను ఇంకొక నేను తెలుసుకుంటుందా అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఊరికేదో సాధన చేయాలి యోగాభ్యాసం చేసినట్లుగా అది చేస్తేనే అది మనకు అందుతుంది అనేటువంటి భ్రమను తీసేయడం కోసం ఇంకా తెలుసుకోవడం ఏంటి అన్నట్లుగా కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవారు. హృదయం అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా తరచుగా వచ్చింది. కొద్ది సందర్భాల్లో యోగాభ్యాస పరులకు తగినట్లుగా అది ఛాతీలో కుడివైపున ఉంటుంది. దాని మీద దృష్టిని అంటే ఊహించుకుంటూ అక్కడ ఉన్నది ఆత్మ అన్నట్టు ఇందా చెప్పిన ఉపాసన చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా మహర్షి గారు చెప్పింది ఏంటంటే, ఈ మనస్సు శరీరము అనే భావన ఎక్కడ కలుగుతోందో అది హృదయం. శరీరంలో ఒక చోట ఉండటం కాదు, దానిలో శరీరం అనేటువంటి ఒక భావన వస్తోంది, అది స్ఫురణ. ఆ స్ఫురణ ఉండే స్థానమే హృదయము అనొచ్చు. ఎక్కడ ఉంటుంది అంటే దానికి ఒక చోటు అంటూ ఉండదు. ఇంకా చెప్పాలంటే అదే ఆత్మ. నేనెవరు అన్న విచారణే ప్రధానం. హృదయ స్థానం, దాని మీద దృష్టిని నిలపటం, అదొక ఉపాసనగా చేయటం అంత ముఖ్యం కాదు. అది ధ్యానం కింద వస్తుంది. విచారణయే ముఖ్యం అన్నారు. జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి పోలికలేంటి, తేడా ఏంటి, రెండు ఒకటేనా, ఎట్లా ఒకటవుతాయి, ఇటువంటి వాదాలు ముఖ్యం కాదు. తెలుసుకోవలసింది ఏంటంటే మూడవస్థల్లోనూ సమానంగా మారకుండా ఏది ఉన్నదో అది ఆత్మ. అంటే నేను, అదే నువ్వు. ఆత్మజ్ఞానం పొందటానికి కూడా ఆలోచనలు ఉండాలి కదా. అంటే మనస్సు లేకుండా విచారణ గాని ధ్యానం గాని ఎట్లా చేస్తాము అని అడిగితే మహర్షి గారు దానికి సాధకుల స్థాయిలో సమాధానం చెప్పారు. ఒకసారి సాధనకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇతర ఆలోచనలను తొలగించటానికి ఉపయోగిస్తాయి. తరువాత అవి కూడా లేకుండా పోతాయి. ఆత్మ విచారణ ఎక్కువగా చెప్తూ ఉండేవారు, మనం చూశాం. విచారణ అంటే తనకు తాను పరిశీలించి పరిశోధించి, అంటే ప్రశ్న వేసుకుని ఏమిటి 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 అని తనలో తాను వెతుకులాడటం, అన్వేషణ. ఇది కాకుండా ఇంకొక రకంగా కూడా, అంటే ఇతరులు చెప్పింది విని, ఇతరులు అంటే గురువు లేక శాస్త్రములు, దాన్ని బాగా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దాన్ని మనసులో నిలుపుకోవడం, శ్రవణ మనన నిధిధ్యాసనలు. రకరకాలుగా విని అందులో ఏది సారాంశం అని నిర్ధారించుకోవడం శ్రవణం అవుతుంది. అట్లా నిర్ధారించుకున్న విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉండటం,
ఇతర ఆలోచనలు రాకుండా చేసుకోవడం మననం అవుతుంది. ఏదో ఒకే ఒక్క భావాన్ని నిలబెట్టుకుంటూ రెండవ భావం లేకుండా అట్లా ఉండిపోవటం నిధిధ్యాసన అవుతుంది. ఇంకొకసారి ఏం చెప్పారంటే, వ్యవహార సమయంలో గాని మరో సమయంలో గాని ఎప్పుడెప్పుడు మనస్సులో తీవ్రమైనటువంటి చలనాలు వస్తాయో, అంటే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు వంటివి, అప్పుడల్లా నేనెవరు అని ప్రశ్నించుకుని ఆత్మస్థితిలోనికి వెళ్ళగలగటం కూడా నిధిధ్యాసనయే. భగవద్గీతలో చెప్పిన యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ అనే శ్లోకాన్ని కూడా చాలాసార్లు ఉదహరించారు. ఎప్పుడెప్పుడు మనస్సు బయటికి వెళ్తూ ఉంటుందో అప్పుడప్పుడల్లా దాన్ని వెనక్కి తిప్పి ఆత్మయందే ఉంచాలి. ఇక్కడ ఆత్మయందే అంటే నేనెవరు అని విచారణ చేసి నిధిధ్యాసన, లేక ఆత్మమాలని స్వరూపం, ఇట్లా ఏదో ఒక భావాన్ని నిలబెట్టుకోవటం ధ్యానం అన్నమాట అండి. ధ్యానాన్ని నిలబెట్టుకోవటం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. మనసు పోయినప్పుడల్లా మళ్ళీ పట్టుకొస్తూ ఉండాలి, విసుగు లేకుండా. ఈ రకమైన సాధన ఎవరికి అంటే, దాన్ని వివరించడం కోసం కృతోపాసకులు అకృతోపాసకులు అనే 2 మాటలను చెప్పారు. అంతకు ముందే ఏవో ఆ ఉపాసనలు ఈ ఉపాసనలు చేసి, అంటే పూర్వజన్మలో అయినా సరే తగిన అర్హత కలిగిన వాళ్ళకి ఒకసారి 2 సార్లు వినంగానే సరిపోతుంది, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అకృతోపాసకులు అంటే ఇంతకు ముందు ఏ రకమైన సాధనలు లేకుండా దీనికి వస్తే, అంటే ఆత్మజ్ఞానం వైపుకు వస్తే వాళ్ళు చాలా కాలం శ్రమ పడవలసి వస్తుంది అన్నారు. జ్ఞానశాస్త్రంలో 2 రకాలుగాను చెప్తూ ఉంటారు. జగత్తు మిథ్య, లేదు, కుందేడు కొమ్ము లాంటిది, అంటే అసలు లేనే లేదు, ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఆత్మయే, వాసుదేవ సర్వం సర్వం బ్రహ్మ, ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. తేడా ఏమిటి అంటే, చెప్పేటటువంటి దృష్టిలో మార్పు. అనుభవం ఒకటే, చెప్పటంలో 2 రకాలుగాను చెప్పచ్చు. అంతా పరమాత్మే అన్న దృష్టితో చెప్తే ఇది కూడా పరమాత్మే, ఇది కూడా పరమాత్మే, ఇది కూడా పరమాత్మే, ఇందులో ఇక్కడ శూన్యం అనేది ఏది లేదు. ఇంకో రకంగా చెబితే మారకుండా ఉండేటటువంటి పరమాత్మ నిజం, ఇదంతా మారిపోతోంది కాబట్టి మిథ్య లేక మాయ, చెప్పే పద్ధతిలో తేడాలుంటాయి అన్నారు. మనస్సు చెదిరినప్పుడు, రకరకాల ఆలోచనలతో విక్షేపం అంటారు, చెలరేగిపోతూ ఉన్నప్పుడు దాన్ని బలవంతంగా ఆపనక్కర్లేదు. ఎవరికి ఈ విక్షేపం అని, లేక ఈ విక్షేపానికి మూలం ఏది అని విచారణ చేస్తూ ఉండు. క్రమంగా ఆ విక్షేపం తగ్గుతూ వస్తుంది. అభ్యాసము, వైరాగ్యము అనే వాటిని గురించి కూడా చాలాసార్లు చెప్పారు. అంటే ఒక్కోసారి సాధన ఎందుకు అన్నట్లుగా కూడా చెప్పేవారు. అంటే అడిగిన వారిని బట్టి వారి స్థాయిని చూసుకుని చెప్పేవారు. చాలా సందర్భాల్లో అభ్యాసము, వైరాగ్యము అనే 2 మాటలు, అంటే ప్రపంచం వేళ మోహం తగ్గాలి, ఆత్మ యొక్క అభ్యాసం చేస్తూ ఉండాలి. మళ్ళీ ఈ 2 కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. బయట ప్రపంచం మీద ఆసక్తి తగ్గితే ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది.
ఆత్మానుభవం కొంచెం కొంచెం కలుగుతూ ఉంటే బాహ్య ప్రపంచం మీద ఆసక్తి తగ్గుతుంది. కనుక కుదిరినంతగా రెండింటినీ చేస్తూ ఉండు. జ్ఞానికి దేహ భావన ఉంటుందా అంటే ఉంటుంది. అజ్ఞాని నేను దేహం అనుకుంటాడు, జ్ఞాని కూడా నేను దేహం అంటాడు. తేడా ఏమిటంటే అజ్ఞాని దృష్టిలో ఒక్క దేహం మాత్రమే నేను, జ్ఞానికి అన్ని దేహాలు తనవే అని ఉంటుంది. అనుభవం, ఆత్మానుభవం అనే వాటిని గురించి చాలా మంది అడుగుతూ ఉండేవారు. మహర్షి గారు ఏం చెప్పేవారంటే, అనుభవం లేకపోవడం ఏమిటి, నీకు నువ్వే అనుభవం అవుతావా? రెండు నేనులు ఉన్నాయా? ఒక నేను ఇంకొక నేను తెలుసుకుంటుందా? నేను ఉన్నాను అని ప్రతివాడు అంటాడు. అది ఎట్లా తెలుస్తోంది? నేనున్నాను అన్నది మనస్సు సహాయంతో తెలుసుకుంటున్నాడా? మనస్సు లేనటువంటి సుషుప్తి అవస్థలో కూడా నేనున్నాను అనే జ్ఞానం ఉంటుంది. నిద్దట్లో నేను లేకుండా పోయాను అని ఎవరు అంగీకరించరు కదా. ఆ ఉండటమే అనుభవం. దాన్ని మళ్లీ గుర్తించాలి, కొత్తగా తెచ్చుకోవాల్సింది కాదు. అట్లాగే సాక్షాత్కారం అనే మాట గురించి కూడా చాలా మంది అడిగేవారు. మహర్షి గారు ఏం చెప్పారంటే, ఆత్మ ఎప్పుడూ సాక్షాత్తే. అందరూ ఇంద్రియాలకు తెలియబడేదాన్ని సాక్షాత్తు అనుకుంటారు. నేను సాక్షాత్తుగా దీన్ని చూచాను, దీన్ని విన్నాను అని. కానీ అది ఇంద్రియముల ద్వారా వచ్చిన జ్ఞానం. అట్లాగే మనస్సులో ఏదో ఆలోచించి ఊహించి జ్ఞానం కలిగించుకుంటే అది కూడా సాక్షాత్తుగా నాకు తెలిసింది అనుకుంటాడు. కానీ అది మనస్సు ద్వారా వచ్చిన జ్ఞానం. అసలైన సాక్షాత్తు అంటే ఏంటి? ఇంద్రియములు మనస్సు సహాయం లేకుండా, ఏ మధ్యవర్తిత్వం లేకుండా ఎప్పుడు అనుభవంలో ఉండేదే సాక్షాత్తు. అసలైన సాక్షాత్తు ఆత్మయే. ఇంకా సాక్షాత్కారం అంటే ఏమిటి అనేవారు. నాకు ఆత్మ తెలియటం లేదు అని కూడా చాలా మంది అడుగుతుండేవారు. మహర్షి గారి సమాధానం, ఆత్మ నాకు తెలియదు అనే భావమే ఆత్మానుభవానికి అడ్డు. కొన్ని సందర్భాల్లో సాధకుల స్థాయికి తగినట్లుగా ఆత్మానుభవం అంటే ఇతర ఆలోచనలను, బాహ్య సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఆలోచనలను ఆపటమే. అవి ఆగితే ఆత్మ తనంతర తాను వెళ్లి విరుస్తుంది. అదే ఆత్మానుభవం. కొత్తగా తెచ్చేది కాదు. ఉన్నదానిని మర్చిపోయినట్లయితే తిరిగి తెలుసుకోవటం. ఏదో ప్రయత్నాలు చేయటము, ఒకదానిని పొందటము లోకంలో ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కోసం కూడా ప్రయత్నం చేసి పొందాలి అనుకుంటారు. అది కాదు. ఆత్మవిచారణ అంటే తాను కాని దానిని పక్కకు పెట్టడమే. ప్రయత్నాలకి, ప్రయత్నం లేకుండా ఉండే స్థితికి
రెండిటికి అతీతమైనటువంటిది ఆత్మ. దాన్ని చేరే వరకు ప్రయత్నం ఉంటుంది. తగిన స్థితిలో అన్ని ప్రయత్నాలను ఆపేస్తే దాని అనుభవం కలుగుతుంది. ఈ విధంగా 68వ భాగం రమణ భాషణలు అనే గ్రంథం పూర్తి అయినై. గ్రంథ సారాంశం కొంతవరకు చూచాం. తర్వాత కూడా ఇంకొకటో రెండో భాగాలు ఈ సారాంశాన్నే చూస్తాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివోహం.